వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ బిర్యానీ ఇన్ దుబాయ్. పెద్ద మూవీలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ డైలీ వ్లాగ్ ఎవర్. మార్నింగ్ నిద్రలోనే తూగుతూ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో టుడే స్క్రంబుల్డ్ ఎగ్స్, ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ విత్ న్యూటెల్లా తిందామని ఫిక్స్ అయ్యాము. గ్రేప్స్ సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టేశాను. దెన్ ఐ స్టార్టెడ్ కుకింగ్ స్క్రంబుల్డ్ ఎగ్స్. ఎంత వీలైతే అంత త్వరగా చేసేయాలి, లేదంటే మళ్ళీ నా పుత్రరత్నం లేస్తాడు. ఈ జనరేషన్ పిల్లలేంట్రా బాబు ఇంత ఘోరంగా ఉన్నారు? మా బాబాయ్ ఇలా ఉన్నాడా, లేకపోతే ఈ జనరేషన్ పిల్లలంతా ఇలాగే ఉన్నారా? ఒక పత్తాన అస్సలు చెప్పిన మాట వినడు, ఒక్క చోట ఉండడు, ఏది వద్దంటే అదే చేస్తాడు. అస్సలు బాబోయ్ ఎలా వేగాలో అస్సలు అర్థం కావట్లేదు. నిజంగా 90s టైంలో మన మదర్స్ ఎలా మనల్ని మెయింటైన్ చేశారో కానీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అసలు మన జనరేషన్ వాళ్ళకైతే అది ఇంపాసిబుల్ అనే చెప్పాలి. మనకి ఇప్పుడు అన్నీ ఆటోమేటిక్గా దొరుకుతున్నా కానీ, ఆటోమేటిక్గా అన్ని పనులు జరిగిపోతున్నా కానీ స్టిల్ వీఆర్ స్ట్రగులింగ్ ఏ లాట్. నిజంగా చెప్పాలంటే మన మదర్స్కి హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి. అసలు టు బీ ఫ్రాంక్, బీయింగ్ ఏ హౌస్ వైఫ్ ఈజ్ నాట్ దాట్ ఈజీ జాబ్. ఇప్పుడు చూడు, ఏదో ఒక వర్క్ ఉండనే ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి యాడ్ అవుతూనే ఉంటాయి. ఈ హస్బెండ్స్ పేరుకుంటారే కానీ ఒక్క పనికి హెల్ప్ చేయరు. మళ్ళీ ఇదెంత అదెంత ఎంతసేపు చేస్తాము, అదేం పెద్ద విషయం కాదే అంటారు. కానీ అలానే ఏ హెల్ప్ చేయరు. కానీ మాటలు మాత్రం కోటలు తట్టిపోతాయండో. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మన పిల్లలనైనా మేనేజ్ చేయొచ్చేమో, కానీ మన అత్తగారి పిల్లల్ని మాత్రం మేనేజ్ చేయడం చాలా కష్టం అండి బాబు. ఎంత ఎఫెక్ట్స్ పెట్టి చేసినా కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం బాగానే ఉందిలే, ఎలా ఉన్నా నేను తింటా కదా, నా అంతా అడ్జస్ట్ ఎవరవుతారు, ఇలాంటి సోది డైలాగ్స్ చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఇంకా చేసేది ఏమీ లేక బట్టలు ఫోల్డ్ చేసేసి ఫ్రెష్ అయ్యి అలా పూజ చేసేసాను. తర్వాత లంచ్కి బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. దెన్ వీ స్టార్టెడ్ టు పక్లియా రెస్టారెంట్ ఇన్ మీన్ నవాజాద్. దిస్ ఈస్ థర్డ్ టైం మేము వెళ్ళడం ఆ రెస్టారెంట్కి. ఇక్కడ బిర్యానీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ బిర్యానీ ఇన్ దుబాయ్ అని అంటారు. నిజానికి చాలా బాగుంటుందండి బిర్యానీ. చూసేకి సింపుల్ రెస్టారెంట్ లాగా ఉంటుంది, కానీ ఫుడ్ మాత్రం సూపర్ ఉంటుంది. ఎండ బీభత్సంగా ఉందంటే బాబోయ్, దుబాయ్లో సమ్మరు మామూలుగా ఉండదు. ఎంత పీక్స్ ఉంటుందంటే సమ్ టైమ్స్ టెంపరేచర్ 50+ కూడా అయిపోతుంది. ఈ సమ్మర్లో అవుట్ సైడ్ వర్క్ చేసే వర్కర్స్కి బ్రేక్ టైం కూడా ఇస్తారండో. ఐ థింక్ 2 to 3 hours ఇస్తారు. ఫైనల్లీ ద మోస్ట్ ఐకానిక్ పక్లియా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫ్యామిలీ హాల్ పైన ఉంటుందండి. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ సీ ద మెనూ హియర్. ఫైనల్గా లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రెస్టారెంట్ ఎలా ఉందో. సింపుల్గా ఉంటుందండి, కానీ చాలా నీట్గానే మెయింటైన్ చేస్తారు. మోస్ట్లీ ఎప్పుడు వెళ్ళినా క్రౌడెడ్గానే ఉంటుందండి. మేము కొంచెం త్వరగా వెళ్ళాము, సో అంత క్రౌడ్ కనిపించట్లేదు ఇప్పుడు. దిస్ ఈజ్ థర్డ్ టైం మేము ఈ రెస్టారెంట్కి రావడము. ఇది పాకిస్తానీ రెస్టారెంట్ అండి. ఇక్కడ బిర్యానీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ బిర్యానీ ఇన్ దుబాయ్ అని అంటారు. చూసేకి సింపుల్గా కనిపిస్తుంది కానీ చాలా ఫేమస్ అండి. ఇది కింద రెస్టారెంట్ ఎంట్రన్స్లో, ఇంకా పైకి వెళ్తే ఇలా ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ ఫ్యామిలీ హాల్ అన్నాను కదా, ఇదేనండి. మోస్ట్లీ ఫ్యామిలీసు అండ్ ఎనీ బర్త్డే ఫంక్షన్స్, మళ్ళీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ అలాంటివి ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దక్షి రెస్టారెంట్ అంతా తిరుగుతూ వాళ్ళని పలకరిస్తూ బాగా గోలగోల చేస్తున్నాడు. ఈ లోపల మెనూ కార్డ్ వచ్చింది. సో స్టార్టెడ్ థింకింగ్ వాట్ టు ఆర్డర్. దక్షి ఏమో ఈ లోపల అక్కడున్న అక్వేరియం దగ్గరికి వెళ్ళి ఫిషెస్తో ఆడుకుంటున్నాడు. ఈసారి మేము మటన్ పేష్వాని అండ్ రోటీ ఆర్డర్ చేసాము. ప్రతిసారి పాయా ఆర్డర్ చేస్తామండి, బట్ ఈసారి అది అవైలబుల్ లేదన్నారు. సో వీ ఆర్డర్ దిస్. ఇక్కడ సలాడ్కి సపరేట్ ప్రైస్ ఉంటుంది. సలాడ్ వచ్చేసి 2 dirham అండ్ కర్డ్ వచ్చేసి 1 dirham అండి. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు కూడా ఈ మటన్ పేష్వాని ఆర్డర్ చేసాము. అప్పుడు చాలా నచ్చింది, అందుకని ఈసారి కూడా అదే ఆర్డర్ చేసాము. ఆ రోటీ చూసారా ఎలా ఉందో? దాన్ని రుమాలి రోటీ అంటారండి. దానికన్నా పెద్ద రోటీస్ కూడా ఇక్కడ అమ్ముతుంటారు. దెన్ వీ ఆర్డర్ చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ కూడా వచ్చేసింది. అది కూడా మంచిగా లాగిచ్చేసాము. ఎప్పటిలాగే ఈసారి కూడా బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. ఇట్ ఈజ్ ఏ పాకిస్తానీ రెస్టారెంట్ అండి. మీరు కానీ దుబాయ్కి వస్తే డోంట్ ఫర్గెట్ టు టేస్ట్ ద బిర్యానీ ఇన్ పక్లియా రెస్టారెంట్. దెన్ ఆఫ్టర్నూన్ కాసేపు రెస్ట్ తీసుకొని ఒక చిన్న న్యాప్ వేసేసి ఈవినింగ్ మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంతకీ ఏ సినిమాకి వెళ్తున్నాం అనుకుంటున్నారు? ఇంకే సినిమాకండి, మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గారి సినిమాకి వెళ్తున్నాం. బుజ్జుమాన్ లోపలికి ఎంటర్ అయిపోయాం. ఫైనల్గా 3rd floorలో వర్క్స్ ఉంటుంది, అక్కడికి వచ్చేసాము.
దక్షిగాడు ఈ రోబోస్ని, ఆ కార్స్ని, పక్కనే మ్యాజిక్ ప్లాంట్ కూడా ఉంటుంది, చూసి సూపర్ ఎక్సైట్ అయిపోయారు. కన్విన్స్ చేసి థియేటర్ లోపలికి తీసుకెళ్ళడానికి మేము ముప్పు తిప్పలు పడ్డామండి. మూవీ రిలేటెడ్గా నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయట్లేదండి, ఎందుకంటే నేను సినిమాకి వెళ్ళినంతసేపు సినిమా మీదే కాన్సన్ట్రేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. రామ్ చరణ్ చూసేకి 2 కళ్ళు సరిపోలేదండి. బుచ్చిబాబు చాలా అంటే చాలా ట్రై చేశారు రామ్ చరణ్ గ్లోబల్ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసేదానికి. బట్ అక్కడక్కడైతే డిసప్పాయింట్ అవుతామండి. మూవీ చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది ఎక్కడ అనేసి. ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుందండి. వీలైనంత వరకు థియేటర్స్కి వెళ్ళి మూవీ ఎంజాయ్ చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. దెన్ వీ స్టార్టెడ్ టు హోమ్ అండి. ఈరోజు ఒక బర్త్డే ఫంక్షన్ ఉంది, సో మేము త్వరగానే స్టార్ట్ అయిపోయాము, లేదంటే కాసేపు మాల్లో అలా ఇలా తిరుగుతూ టైంపాస్ చేసేవాళ్ళము. బర్త్డే వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది, సో డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. బర్త్డే సెలబ్రేషన్స్ చూసుకుని అక్కడే భోజనం చేసేసి ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము. దిస్ ఫ్రైడే ఈజ్ వెరీ లాంగ్ డే, బట్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. Hope you like this video. Thanks for watching. Please subscribe the channel.